సో ఇప్పుడు మన సమాజంలో నడుస్తుంది ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలను చంపేయటం. దీన్ని ఏ విధంగా చూస్తారు? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీరేం చెప్తారు? అంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? తప్పు ఎక్కడ జరగలే, ఆడవాళ్ళు డేరింగ్ అయిపోయారు అనమాట. అంటే ఏమంటారు, చేంజ్ అయింది. చేంజ్ మీన్స్ అంటే ఆడవాళ్ళ రాజ్యాలు వచ్చేసినాయి. ఆడవాళ్ళ రాజ్యాలు వచ్చేసినాయి. ఇదివరకు ఏంటంటే ఆడవాళ్ళు మొగోళ్ళకి భయపడేది, అమ్మో నన్ను అది చేస్తారా ఇది చేస్తారా అని. ఇప్పుడు ఆడవాళ్ళు భయపడట్లేదు. ఆడవాళ్ళు రోడ్ల మీద సిగరెట్లు తాగారు చేసినంటే భయపడరు. ఇక మా బీర్ బాటిల్ తాగుతున్నంటే వాళ్ళకు కూడా ఒక ధైర్యం వచ్చేసింది. మేము చంపకూడదా, మేము చేయకూడదా, మొగోళ్ళే చంపుతారా ఇప్పుడు అన్నట్టు మారిపోయింది. స్వాతంత్రం అనేది అప్పుడు కాకుండా ఇప్పుడు ఇంకా బాగా వచ్చేసిందండి. అంటే మేమే చంపగలం, మేమే చేయగలం, మీరే చేయాలన్నా, మాకు లేదా అధికారం అన్నట్టు చేస్తుంది. అంటే తప్పు ఎక్కడ జరుగుతుంది అనుకోవచ్చు? తప్పు అండర్స్టాండింగ్, అంతే. అండర్స్టాండింగ్ వల్లనే వాడు ఈమెను అనుమానం పట్టం, ఈమెను ఆమెను అనుమానం పట్టం. అనుమానం పడాలా, కానీ అతి అనుమానం పనికిరాదు. అంటే మీరు సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కదా, జనాలను చూస్తుంటారు, కామెంట్స్ కానీ రీల్స్ కానీ. ఇవి సోషల్ మీడియా వల్ల ఇలా ప్రభావితం అవుతుందని చాలా మంది అంటారు. అట్లేం లేదు. అట్లా సోషల్ మీడియా వల్ల కొంతమంది లవ్ చేసుకుంటారు, బయట కొంతమంది లవ్ చేసుకుంటారు, హోటల్ కాడ కొంతమంది సిచ్యువేషన్ వాళ్ళు కలిసిన నేచర్ని బట్టి చేసుకుంటారు, అంతే. అంతకు తప్ప ఏం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో లవ్ చేసుకున్న వాళ్ళు ఎంత మంచిగా లేరు, ఎంతమంది అక్రమ సంబంధాలు స్టార్ట్ అయ్యేది సోషల్ మీడియా అంటున్నారు కదా. అట్లా ఏం లేదు, ఇష్టం ఉంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎక్కువ శాతము అట్లా ఏముండదు. ఆఫీస్ కొంతమంది ఇప్పుడు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తారా? రీల్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. కొంతమంది చేస్తారు, అవును, కొంతమంది చేస్తారు. 20% చేస్తారు, 30% చేస్తారు, అంతే. అందరూ చేయరు కదా. ఏ సిచ్యువేషన్ తగ్గట్టు ఇప్పుడు రోడ్ల మీద ఊడ్చేటోళ్ళు ఉంటారు, ఎవరు లవ్ స్టోరీ వాళ్ళకు ఉంటుంది, అట్లా, అంతే. బషీర్ మాస్టర్ ఒక లవ్ గురించి చెప్పాలంటే మీ మాటల్లో అప్పుడు లవ్ గురించి, ఇప్పుడున్న ప్రెసెంట్ లవ్ గురించి, జనరేషన్ ఇప్పుడు లవ్ ఎట్లా అంటే మొత్తం కామంతో కూడుకుపోయిన లవ్. అప్పుడు ఏంటంటే ఒక ఫీల్ లవ్ అంటే ఒకళ్ళ కోసం బతకాలా, ఒకళ్ళ కోసం ఉండాలా. ఇప్పుడు మొత్తం కామమే, ఎక్కడ చూసినా కామే. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక అబ్బాయికి ఒక 5 అమ్మాయిలు ఉంటారు, ఒక అమ్మాయికి 5 అబ్బాయిలు ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒక అమ్మాయికి ఒక 5 అబ్బాయిలు ఉంటారు, ఒక అబ్బాయికి 5 అమ్మాయిలు ఉంటారు. అంటే లవర్స్ అంతే ఉంటున్నారు ఇప్పుడు. ఎక్కడ పోతే అక్కడ లవ్, ఎక్కడ పోతే అక్కడ లవ్ అంటారు దాన్ని. అదే పేరు, ఆ మాట, కానీ లవ్ కాదు. అంటే వాళ్ళ జీవితం వాళ్ళు నాశనం చేసుకుంటారని వాళ్ళకి తెలవట్లే. ఎలా ఉందంటే సిచ్యువేషను 10th క్లాస్ 7th క్లాస్ కంటే లవ్ స్టార్ట్. ఈ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంటర్ వరకు వచ్చే వరకు పెళ్లి దాకా కూడా నాకు కంటిన్యూగా నడిచేటోళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ ఎలా అంటే మీరు ఏదైనా పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం మానేయాలి. పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం మానేసి మీ నిజ స్వరూపంలోకి వచ్చేయాలి. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వీళ్ళు ఖరాబ్ అయ్యేది కాదు, వీళ్ళ తల్లిదండ్రులు బదలాం చేస్తారు. అది మాత్రం తప్పు. ఒకసారి మనం ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నామంటే డైరెక్ట్ చెప్పండి, పెళ్లి చేసుకోండి. ఇంకోటి కూడా కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఎన్ని రోజులు ఉంటున్నారు, 1 నెల 10 రోజులు 20 రోజులు. మొన్న ఒకటి మా ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ అనమాట, మా ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ ఇక్కడే ఉంటాడు, నిక్షిత్ అని, మా అన్న అవుతాడు. అయితే ఆయన ఒకళ్ళకి నేనే మాట్లాడిచ్చిన ఫోటోగ్రఫీ. అన్న ఏందన్న వాళ్ళ ఫోటోలు ఇచ్చినవా అన్న, పోయి డబ్బులు అడుక్కున్నావా అంటే ఏడబషీరు వాళ్ళిద్దరు ఇడిపోయారు అని చెప్పింది. ఎందుకన్నా అంటే మరి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ నచ్చలే, విడిపోయారు అన్న. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్. ఏమన్నా ఫోటో పరిస్థితి ఏంటంటే లాస్ మనమే అన్న. ఆడిపోతే ఆడి ముఖాన్ని కొట్టయిపోవాలంట. మన డబ్బులు ఎవరు ఇవ్వట్లే, తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. చూడు, పెళ్లి చేసి ఇంకా ఫోటోలు 1 month కూడా కాలేదు. అంటే అలా ఉంది, యుగోలకు పోతున్నారు బాగా. వాడెంత. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయిలు తప్ప అబ్బాయిలు తప్ప, ఇద్దరిది తప్పే. పేరెంట్స్ ఏముంటదండి, దేవుళ్ళు వాళ్ళు. అమ్మ నాన్న అనేటోళ్ళు దేవుళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, నా బిడ్డ బాగుండాలి, నా కొడుకు బాగుండాలి అని అంటారు. వీళ్ళు ఇచ్చలవిడైపోయింది. కొడుకుని కంటున్నారు, చదివిస్తున్నారు, బిడ్డని కంటున్నారు, చదివిస్తున్నారు. తప్పే ఉంది. ఎవరు చేసేదైనా, ఇప్పుడు నేను చేసేదైనా నువ్వు చేసేదైనా వాళ్ళ బిహేవింగ్ మార్చాలా. ఇప్పుడు మనం ఒక తెల్ల పేపర్ని, ఆ తెల్ల పేపర్ మీద మంచిగా రాసుకుంటే మంచి లైఫ్ వస్తుంది. బర్ర గీక్కుంటే, ఇప్పుడు ఒక పెద్ద బండి కొన్నాం, ఇక్కడ నుంచి ట్యాంక్ బండి పోతాం, జమ్మ గుద్దుకుంటే ఏదో లారీ గుద్దాం, చచ్చిపోతాం. మంచిగా స్మూత్గా పోతే కొన్ని సంవత్సరాలు తిరుగుతాం. ఇది కూడా అంతే. దొరుకుతున్నాడు కదా హౌలగాని చేద్దాం కదా, దొరుకుతుంది కదా హౌలగాని చేద్దామంటే ఎక్కడో దగ్గర హౌల పనులు అవుతాయి. ఏదైనా ఒక మాట అన్నారు, ఒక అమ్మాయికి 5 అబ్బాయిలు ఎలా మెయింటైన్ చేస్తా అంటారు? మెయింటెనెన్స్ అంటే వాళ్ళ బిహేవింగ్ అంతే. దొరికేటోడు బరకా అయితే ఎంతమంది చేయొచ్చు.
లవ్ ఉందా మ్యారేజ్ కాక ముందు? నేనైతే ఒక అమ్మాయిని లవ్ చేసిన, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. ఉంటాయి కదన్నా ఇంకొకటి క్రష్లు బస్సులు. మనం వచ్చినప్పుడు క్రష్ లా ఎక్కువ సినిమా ఇండస్ట్రీ వినబడి తిరిగి ఎక్కువైపోయింది. దీంట్లో సాంగులు చేయాలి, దాంట్లో సాంగులు చేయాలి అంతే. ఎక్కువ మనకి వచ్చినప్పుడు బాగా ఫ్యాషన్ ఉండే, సినిమాల సాంగులు చేయాలి, సైడ్ డాన్సర్లు చేయాలి, కోరిక ఎక్కువ ఉండే. ఇక అట్లా ఉండే అనుకోకుండా ఒక పర్సనల్ క్లాస్ పోతుంటే అక్కడ ఒక అమ్మాయి పరిచయం. 6 years ఫ్రెండ్షిప్ చేసిన. 7 years మా ఇంట్లో చెప్పేసిన పెళ్లి చేసుకున్నాం. 7 years ఫ్రెండ్స్, 6 years ఫ్రెండ్స్. 7 years లో మా అమ్మలకు చెప్పేసిన పెళ్లి చేసేసుకున్నాం. హ్యాపీగా ఉంది అంతే అన్న. నాకేంటంటే బషీర్ మాస్టర్ ఎప్పుడు అంటే స్ట్రాంగ్ గా మాట్లాడుతుంటారు వింటా ఉంటాం. బట్ కానీ ఒక సిచ్యువేషన్ లో ఇన్ని మధ్యలో మీరు బాధపడే సిచ్యువేషన్ ఒక్కటనే ఉంటుంది బలంగా. బాధపడ్డ సిచ్యువేషన్ అంటే సోషల్ మీడియాకి వచ్చినప్పుడే. సోషల్ మీడియా వచ్చినప్పుడు ఏంటంటే కష్టపడేవాడెవడు మంచోడెవడు తెలియదు ఈ జనాలకి. ఇప్పుడు ఉప్పల వాళ్ళు కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నారు కానీ వీళ్ళు ఏంటంటే మేము ఎవరిని మోసం చేయము. మాకు మోసాలు ఇష్టం ఉండవు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయము. ఎవడన్నా ఇప్పుడు నువ్వు ఒక ప్రమోషన్ ఇస్తే ఫ్రీ చేస్తాం. మేము డబ్బులకి ఎక్కువ కక్కుర్తి పడము. డబ్బులకి కక్కుర్తి ఎవడు పడతారంటే ఏ పని చేత కానీ కక్కుర్తి పడతాడు. మేము ఎక్కడ పోయినా మాకు ఈవెంట్లు వస్తాయి, అన్ని చేసుకుంటాం. కానీ జనాలు ఇది అర్థం చేసుకోరు. మంచోడు ఎవడు చెడ్డోడు ఎవడు జనాలు. చెడ్డోడినేమో నీ అమ్మ నా అంత టాప్ లీడరా అంటారు, మంచోడినేమో కింద కామెంట్ పెట్టి చేస్తుంటారు. నాకు అదే నచ్చదు. ఇప్పుడు సుష్మా భూపతి పాపం ఒక ఆమె ఉంది, ఆమెను లేపింది ఎవరు? జనాలేగా. ఆమె ఏం తప్పు చేసిందని కామెంట్లు తిడుతున్నారు. ఆమె కష్టమైతే ఆమె డ్యాన్స్ చేసుకుంటూ ఆమె వీడియోలు చేసుకుంటుంది. ఆమెను ఎందుకు అంత గలీజ్గా తిట్టాలి? సోషల్ మీడియాలో డ్యాన్స్ చేస్తుంటే వైరల్ చేసింది జనాలే, ఇప్పుడు కామెంట్లు పెట్టి తిడుతుంది కూడా జనాలే. ఎందుకని అట్లా? తప్పు కదా, చెప్పు నువ్వే. ఆమె ఏదో ఆమె ప్రమోషన్ చేసుకుంటుంది, వీడియోలు చేసుకుంటూ బతుకుతుంది. ఎవరినైతే మోసం చేయట్లేదు. అదే మా దగ్గర కూడా వస్తా అంతే. మేము ఎక్కడ కూడా ఏ ప్రమోషనల్ బెట్టింగ్స్ చేయం, ఏం చేయం. మాకంటూ నిజం మాట్లాడుకుంటాం. కెమెరా ముందు ఒక లెక్క, కెమెరా వెనక ఒక లెక్క ఉంటాం. కెమెరా ముందు ఒక లెక్క ఉండి కెమెరా వెనక దొంగలు నమ్ముతారు జనాలు అంటున్నాం. దొంగలకే ఎక్కువ వాల్యూ ఉంది, మంచి వాళ్ళకి వాల్యూ లేదు. అదే బాధ అనిపిస్తుంది అనమాట. అరే జనాలు ఏంది, సిచ్యువేషన్ ఏంది? ఇప్పుడు కాళ్ళు మొక్కి దండం పెట్టి నన్ను తీసుకోండి సార్ అని నేను అన్నాను. నాకు అవసరం లేదు కూడా. కావాలంటే ఖమ్మం పోయినా బతకగలను, కానీ నేను ఒకటి దగ్గర చేతి ఉంచి బతకలేను, నాకు ఇష్టం ఉండదు. అలా బతికేటోళ్ళని చెడగొడతారు అనమాట. అలా నాకు అదే బాధ అనిపిస్తుంది తప్ప వేరే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక విజయ్ అని ఒక పిల్లగాడు వైజాగ్లో సూపర్ డ్యాన్స్ ఆడాడు, ఒక ఆల్బమ్ సాంగ్ చేశాడు. వాడి సాంగ్ 2,50,000 ఖర్చు పెట్టిండు, ఇప్పటివరకు 2 లక్షలు దాటలే. హీరోల కంటే కూడా వాడు డ్యాన్స్ చేసిండు. మరి వాడిని ఎందుకు లేపట్లే జనాలు? అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నా వీడియోలు చూసి నా కామెంట్ పెట్టే బదులు ఆ పిల్లగాడిని స్టార్ని చేయొచ్చు కదా. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, నవ్వుకోవాలి, నవ్వుకోవాలంతే. అదే తప్ప నుంచి వేరే ఏం లేదు. ఎవరెవరినో దేనికి పనికిరాలని ఫేమస్ చేస్తారు. ఒక 4 గలీజ్ మాట్లాడాలని రోల్ చేసుకుంటూ ట్రోల్ చేసుకుంటూ ఫ్రెండ్స్ పంపించుకుంటారు. ఎంటర్టైన్మెంటే. ఒక మంచి చేద్దాం, ఒక మంచి చూద్దామనే లేదు. మీరు ఇప్పటి వరకు ఒక ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు అన్ని ఛానల్స్? నేను ఇచ్చుంటా ఒక 300 అట్లా ఇచ్చారు కదా. ఈ 300లో షేర్ చేసుకున్న ఒక విషయం, బ్యాడ్ అండ్ గుడ్ సిచ్యువేషన్ అని చెప్పగలుగుతారా? ఈ 300 చెప్పుకోలేదు అంటే ఉంటది, ఏదో ఒకటి ఉంటది ఖచ్చితంగా. నాకు బ్యాడ్ ఏం లేదు. నేను వచ్చిన పనులు 2 కాలే అంతే. ఒకటి సినిమా ఇండస్ట్రీలో పెద్ద కొరియోగ్రాఫర్ కావాలన్నా కాలేదు. తెలిసి మోసపోయాను. ఈ 2 కార్డు గురించే, కొరియోగ్రాఫర్ కార్డు గురించి, డాన్సర్ కార్డు గురించి. తెలిసి నన్ను వీళ్ళు మోసం చేస్తారని తెలిసి మోసపోయా. ఇక కొరియోగ్రాఫర్ కాలేకపోయా. అదొక్కటే తప్ప నాకు ఏది లేదు.